మీకు ఈరోజు తొందరగా ఒక 10 నిమిషాల్లో అయ్యే టిఫిన్ గురించి చెప్తాను. ఇది మన పాతకాలం నాటి వంట. నానమ్మలు, అమ్మమ్మల కాలం నాటి వంట ఇది. తొందరగా మనకి ఎప్పుడన్నా హడావిడిగా చేసుకోవాలంటే ఇది తొందరగా అయిపోతుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇవి మంచిగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోండి. 1 గ్లాసు బియ్యం పిండికి 1 గ్లాస్ నీళ్ళు పోసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. మూత పెట్టేసి మరగనివ్వండి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండి పోయాలి. గ్లాస్ పిండి పోసుకోండి. ఇది ఇద్దరికి సరిపోతుంది టిఫిన్. పిండి వేసి మంచిగా కలుపుకోండి. అంతా కలిసేలాగా కలపండి. ఈ విధంగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు కాసేపు మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇది కాసేపు ఉమ్మగిల్లాలి. అట్లయితేనే దీని టేస్ట్ బాగుంటుంది. వెంటనే కలిపేసి దించేయొద్దు. ఒక 5 నిమిషాలన్నా అట్లనే స్టవ్ మీద చిన్నగా పెట్టి ఉంచండి. కాసేపు ఉంచేసి ఇప్పుడు చూడండి, మూత తీస్తే పొగలు వస్తాయి మీకు. అప్పుడు వేడివేడిగా పొగలు వస్తుంటే అయినట్టు. ఇట్లాంటి మందం గిన్నె పెట్టుకోండి. మాడకుండా చాలా బాగా అవుతుంది ఉప్పుడు పిండి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టి ఉంచండి. వెంటనే తీస్తే అదంతా అడుక్కున్నంతా దానికి అతుక్కొని ఉంటుంది, రాదు. కాసేపు ఆగి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది ఏ చట్నీతోనే బాగుంటుంది. నేను అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నా.